కానీ అమెరికా జోక్యం చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అంటే ఒకసారి అంటే నిజంగా భయపడ్డారా వాళ్ళు? ఎక్కడ వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీస్తారని చెప్పి? యా అమెరికా జోక్యం అనేటువంటిది నిజంగా ప్రపంచ దేశాలను నివ్వెరపరిచినటువంటి విషయమే. కానీ ట్రంప్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఆశ్చర్యపోయేటువంటి విషయం కాదు. ఆయన ఈ మధ్యన ప్రతి దాంట్లోనూ కూడా అవునన్నా కాదన్నా సరే ప్రతి విషయంలోనూ దోరుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా భారత్ పాకిస్తాన్లు డెసిషన్ తీసుకునే కంటే ముందు నేనే యుద్ధం ఆపేసాను అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం. అవును. అలాగే రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా నాకు ఒక 2 నెలల సమయం ఇస్తే చాలు. ఆయన ఎప్పుడు ఫేమస్ డైలాగ్ ఏంటంటే 2 months ఆర్ 2 weeks ఈ విధంగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత నేను ఆ యుద్ధాన్ని ఆపేస్తున్నాను అన్నాడు. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదండి అస్సలు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసినట్లయితే రీసెంట్గా ఇప్పుడు కొన్ని అవర్స్ ముందు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే యుద్ధం ఆగిపోయింది, అవును, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. కానీ యుద్ధం ఆపవలసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఆయన పాత్ర ఏమిటి, ప్రమేయం ఏంటి ఇక్కడ? అంటే అసలు ఎందుకు బాంబు వేసాడు అన్నది కూడా అర్థం కాలేదు కదా మేడం. అది అది ఎవరికి అర్థం కాలేదా మేజర్? అంటే ఆ బాంబు వేయడంలో ఏంటంటే పెద్దన్న పాత్ర నెంబర్ 1 ఏంటంటే మేము ఒక విషయం చెప్పాం ఇరాన్కి, మా మాట ఖాతరు చేయలేదు కాబట్టి మా యొక్క మిత్ర దేశం అయినటువంటి ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్కి మద్దతుగా మేము మీ మీద ఆ యొక్క అణ్వాయుధాలు మామూలు సివిలియన్ స్థావరాల మీద అయితే వేయలేదు. అణువాయుధాలు ఎక్కడైతే తయారు చేస్తున్నారో వీళ్ళకి బలమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అవును అవును. ఇరాన్ చేసింది అయితే ఖచ్చితంగా తప్పే, అది అణువాయుధానికి దారి తీస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలనేటువంటిది ఈయనకు ఉద్దేశం అండి. సో ట్రంప్ యొక్క మరొక ఎజెండా మీరు చూసినట్లయితే ఆయన ప్రతి దాంట్లో కూడా నేను యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పడమే కాకుండా స్వయంగా నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆయనలో కనిపిస్తుంది. ఆ తాపత్రయం బాగా కనిపిస్తుంది. ఆ తాపత్రయంలో రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు, ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్లు, అలాగే ప్రీ ఆపరేషనల్ స్టేట్మెంట్లు. ఇంకా ఇక్కడ రిజల్ట్ కనిపించదండి, ముందుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అదే రిజల్ట్ రాకుండానే కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నట్టు, అంటే పిల్లలు పాస్ అయ్యామో తెలియకుండా డిక్లేర్ చేసుకున్నాడు.